మరింత దేవాది దేవునికి ప్రభు పేరుతో వందనాలండి. ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రభు పేరుతో వందనాలు. ఏ పాట పాడను ఏమని పాడను యేసయ్య సిలువ సోలగా కన్నీరు పొంగుచుండగా యేసయ్య సిలువ సోలగా కన్నీరు పరిగీలో ఉసుడి వడి నడువస్తా కొరడాలు పాపాలు పాలుడు శ్రమస్తే ఏ పాట పాడను ఏమని పాడను ఏసయ్యలో చూడగా కన్నీరు పొంగుచుండగా తీర్చి వస్త్రములన్నించి దీన వస్త్రముతో దేహమును కప్పుకొని స్థితిలో తండ్రిని వేడి తండ్రిని కంటగా ఏ పాట పాడను ఏమని పాడను యేసయ్య సిలువ సోలగా కన్నీరు పొంగుచుండగా అడు చేతులకొస్తి నొళ్ళ కిరీటమును మాదిగొల్పి అడు చేతులకొస్తి నొళ్ళ కిరీటమును తలవాల్చి కనుమూసి ప్రాణాలు విడువంగా ఏ పాట పాడను ఏమని పాడను యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా కన్నీరు పొంగుచుండగా. అందరికీ వందనాలండి. మరి మనం 4 రోజుల ప్రార్థనా కొడుకులు ఏర్పాటు చేసుకున్నాం. 4 రోజుల ప్రార్థనా కొడుకులో భాగంగా ఈరోజు 39వ రోజుగా కూడా మనం కూడుకున్నాం. అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మనం కూడుకున్నాం. మరి సిలువలో పలికిన 7 మాటలు మన ఈరోజు ధ్యానించవలసినట్టుగా మరి మొదటి మాట రమేష్ బాబు గారు వివరించారు. 2వ మాట నేను వివరించడానికి సిద్ధపడుతున్నాను. 2వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని నేనే చదువుతాను. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను అనడం. మొదట గమనించినట్లయితే అందుకంటే అంతకుముందు ఏదో జరిగిందని అర్థం. ఆయన అంటే యేసుక్రీస్తు వారు వానితో అంటే 2వ దొంగతో చెప్పుచున్న మాట ఇది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అనడం. పరదేశం అంటే మరి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలో ఉండే ప్రదేశాన్ని పరదేశం అంటారు. ఆ పరదేశంలో ఉంటామని ఈ దొంగతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుచున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకు యేసు, ఎందుకని మనం చూసినట్లయితే మనం కొంచెం పైకి వెళ్ళినట్లయితే ప్రాణాలు పడిన 39వ వచనాన్ని నేను చదువుతాను. ప్రాణాలు పడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అనడు. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు అక్కడ 2 దొంగల్ని సిలువ వేశారు.
ఒకటి కుడి వైపున, ఒకటి రెండవ వైపున. అయితే అలాంటప్పుడైనా ఇద్దరు నేరస్తుల్లో ఒక నేరస్తుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటాడంటే, నీవు క్రీస్తువు కదా. ముందు చదివినట్లయితే ప్రాణాలు బట్టి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు అని ఉంది. గమనించండి, దూషించు, నీవు క్రీస్తువు కదా, నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అంటున్నాడు. ఇక్కడ ఈ దొంగ నీవు క్రీస్తువు కదా అన్నాడు, అది నిజమే. నేను నువ్వు రక్షించుకోవచ్చు కదా అన్నాడు, అది కూడా నిజమే. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. అయితే ఇతను అడిగింది కరెక్టే, కానీ అడిగిన విధానం సరిగా లేదు. మరి ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటే మనకి మంచి తెచ్చిపెడుతుంది, లేకపోతే అదే మాట చెడ్డ పేరు తీసుకొస్తుంది. మరి మనం మాట్లాడే మాటలు ఎదుటి వాటిలో దయ కలిగించాలి. ఆ విధంగా దయ కలిగిస్తే మనకి మంచి జరుగుతుంది. మరి ఇతను మాట్లాడిన మాట మరి సరిగా లేదు కనుక అతను రక్షించబడలేకపోయాడు. అయితే మరి 40వ వచనాన్ని నేను చదువుతాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మరి రెండవ దొంగ చెప్తున్న మాట ఏంటంటే, నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా. మరి ఇతను రెండవ దొంగ మరి ఆయన దేవుడికి భయపడమంటే ఈ పక్కన ఉన్న ఆయన దేవుడు అని ఆయన గుర్తించాడు. అలాగే ఇంకా ఏం చెప్తారంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని చెప్పాడు. అంటే మరి అతను దొంగ కాబట్టి మరి దొంగకు మరి ఏవైతే శిక్ష పడుతుందో ఆ శిక్ష మరి మనకు వేశారు కాబట్టి ఇది కరెక్ట్. అంటే తన పాపాలని, తన తప్పుల్ని మరి ఈ దొంగ ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకొని మరి ఈ విధంగా చెప్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఈయనైతే ఏ తప్పులకు చేయలేదని చెప్పాడు. ఆ దొంగ నమ్మాడు, సిలువలో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడని నమ్మాడు. అలాగే మరి ఈయన ఏ తప్పు చేయలేదని కూడా నమ్మాడు. మరి 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయనను చూసి, యేసు, నీవు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను, నన్ను జ్ఞాపకము చేసుకొనమనడు. ఈ మాట మరి ఒక 10 సెకండ్లలో అయిపోద్ది. చిన్న మాట పలికాడు. ఏం పలికాడు? యేసు, నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ చిన్న మాట ఒక దొంగకి మరి పరలోకం తీసుకెళ్ళిపోయాడు. ఈ మాటలో అక్కడ అతను విరిగి నలిగిన హృదయంతో ఈ మాట అతని శిలువలో పలికాడు. ఈ రెండవ మాట పలికిన ఈ దొంగ అతను అంత పరివర్తన అవడానికి కారణం ఏంటంటే, మరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు గారు పలికిన ఆ మొదటి మాట ఖచ్చితంగా అతని మీద ప్రభావం చూపించింది. ఎందుకంటే శిలువలో ఒకరి మాటలు ఒకరు వినబడేంత దూరంలోనే ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన మొదటి మాటగా ఇందాక రమేష్ ప్రభు గారు చెప్పగలమన్నాం, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు వేరొకరు కనుక వీరిని క్షమించమన్నారు. మరి అంత బాధలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నారు, తండ్రి వీరందరినీ క్షమించమని. మరి ఆ యొక్క క్షమించమనే మాట ఆ శిలువలో అంత బాధ ఆయన పలకడం వల్ల ఇతని హృదయం మరి కరిగిపోయి ఆ యొక్క మాట ప్రభావమే మరి తనలో తన కొంత ఆలోచన కలగజేసి యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని నమ్మి మరి ఆయన తనను చిన్న ప్రార్థన చేశాడు. అంతే, కానీ ఎక్కువగా ఏం చేయలేదు. ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో ఆయన వస్తాడు, అప్పుడు మనందరం కూడా మరి తిరిగి లాస్తామని ఈయన నమ్మాడు. నమ్మడం బట్టి ఆయన మరి పరలోక రాజ్యంకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. మరి ఈ రెండవ దొంగ గురించి ఒకసారి ఆలోచించి అయితే ప్రపంచంలో మరి టాప్ 10 అదృష్టవంతులను మనం గమనించినట్లయితే ఈ దొంగ మరి ఖచ్చితంగా టాప్ 10 లో ఉంటాడు. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు మందిరానికి వచ్చిన మరి మన జీవితంలో మన జీవిత పర్యంతం వరకు కూడా మనం ఎంత చేసినా చివరి వరకు మనం తప్పించేది ఏంటంటే మనందరం కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనే కోరుకుంటాం. మరి ఇతడు దొంగ ముందు మరి ఎప్పుడైనా మందిరానికి వెళ్ళడో తెలియదు, కానీ మరి చివరి క్షణంలో ఒక చిన్న మాట ద్వారా అతను పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మరి స్థానం సంపాదించుకున్నాడు. పరదేశంలో ఉన్నాడంటే మరి రెండవ నకులు తప్పకుండా కష్టపడతాడు. ఎందుకంటే వాగ్దానం చేసింది యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మరి మనం కూడా మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనమే పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, ఏంటి, మన మందిరంలో మన పరిస్థితి ఎలా ఉంది, సంఘంలో మనం ఎలా ఉన్నాం ఏంటని మనమే పరిస్థితి చేసుకొని దేవుల్లో మరి పరలోక రాజ్యంలో వెళ్ళడానికి మనకి అర్హత సంపాదించుకున్నామా లేదా అని మనమే పరిశీలన చేసుకోవాలని మరి మీ అందరికీ కోరుకుంటున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఒకవేళ ఇంతవరకు కూడా మనం ఏదైనా తప్పులు చేసి దేవుడికి దూరం అయిపోయాం అనుకుంటున్నామేమో. మరి ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వెలిగి కలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే ఆయన క్షమించగలిగే దేవుడు. కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి వేడుకోవాలని మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చివరిగా ఇక్కడే బిడ్డలందరూ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి, ఎందుకంటే యవన కాలంలో మరి మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని యందు నమ్మకంగా ఉండి మరి దేవుని పనిలోనే ఎక్కువ ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన 21వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రకటన 21వ అధ్యాయం మరి 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. గొర్రెపిల్ల యొక్క అది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలంటే మన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో ఉండాలి. అలాగే మనం నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైనది ఏదైనా అబద్ధమైన దానిని జరిగించేవాడు పరలోకంలోకి వెళ్ళడు. కాబట్టి ఇవన్నీ మనం చేయకుండా మన యొక్క పేరు జీవగ్రంథంలో ఉండాలంటే మరి మనం కూడా దేవుని బయటకు తెలియగలిగి మరి ఆయనలో ఇంకా ఎదిగి మనందరం కూడా దేవునికి నమ్మకంగా జీవితం మరి అందించిన అవకాశం బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.